ఈరోజు కదా తాత మూకుడు తరతరాలు. ఒక ఊర్లో వెంకయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా కష్టజీవి. తనకు తండ్రి ఇచ్చిపోయిన 6 ఎకరాల పొలాన్ని కొద్ది కాలంలోనే 60 ఎకరాలు చేయగలిగాడు. అంతేకాదు, తను ఉండటానికి అన్ని సదుపాయాలు కలిగిన ఒక మేడ కూడా కట్టించుకున్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అతనికి ఒకటే లోటు ఉంది. సంతానం లేదు. తినటానికి, ఉండటానికి లోటు లేకుండా భగవంతుడు ఏదో ఇంత కలగజేశాడు. కానీ ఏం లాభం? అనుభవించటానికి ఒక్క నలుసైనా లేకుండా పోయిందే అని అతను చాలా బాధపడుతూ ఉండేవాడు. కొంతకాలానికి దేవుడి దయ వలన ఒక కుమారుడు కలిగాడు. సింహాద్రి స్వామి దయ వల్ల పుట్టినవా పిల్లవాడు కాబట్టి వాడికి నరసింహ అని పేరు పెట్టారు. నరసింహకు పుట్టుకతోనే పీనాసితనం వచ్చింది. అతను చూస్తూ ఉండగా ఒకళ్లకు పెట్టనిచ్చేవాడు కాదు. తల్లిదండ్రులు ఎవరికైనా దానం ధర్మం చేసుకోబోతే పెద్ద గోల చేసేవాడు. చిన్నప్పటి గుణాలు పెద్దయిన తర్వాత ఉంటాయా, బుద్ధి మారకపోతుందా అని వెంకయ్య అతని భార్య అనుకునేవాళ్ళు. కానీ నరసింహ పెద్దయినా ఈ గుణం మారలేదు. అబ్బాయికి పెళ్లి చేస్తే కోడలే వాడి గుణం మారుస్తుంది, ఇంటి కోడలు వల్లే కదా కుటుంబ గౌరవం నిలవబడుతుంది అని ముసలివాళ్ళు అనుకుని ఒక చక్కని అమ్మాయిని చూసి నరసింహకు పెళ్లి చేశారు. అయితే ఇది వరకు ఇతరుల విషయంలోనే కొడుకు పీనాస్తనం కనపడేది. కానీ కోడలు వచ్చాక ముసలివాళ్ళ బ్రతుకుకే కష్టం వచ్చింది. ఖర్చు ఎక్కువ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో నరసింహ తల్లిని, తండ్రిని పశువుల పాకలో ఉండమన్నాడు. అక్కడే ఇద్దరకు ఒక కుక్కి మంచము వేయించాడు. పక్కకు కప్పుకోవడానికి 2 చిరిగిన బొంతలు ఇచ్చాడు. అవన్నీ అటు ఉంచి వారికి మూకుడు ఒకటి ఇచ్చాడు. భోజనాల వేళ నరసింహ వంటవాడిని వెంటబెట్టుకుని వెళ్ళి వాళ్లకు ఆ మూకుడులో చాలీ చాలని మెతుకులు, ఇంత గంజి పోస్తుండేవాడు. ముసలికాలంలో ఆసరా అవుతాడని వెంకయ్య దంపతులు కొడుకుపైన కొండంత ఆశ పెట్టుకుని ఉన్నారు. కానీ వారు తలచింది ఒకటి, జరుగుతున్నది మరొకటి. ఈ పరిస్థితికి వారు బాధపడేవారు. కానీ ఎప్పటికైనా వీడికి కొడుకు పుట్టకపోతాడా, బుద్ధి చెప్పకపోతాడా అని ముసలి దంపతులు వాళ్ళల్లో వాళ్ళు అనుకునేవారు. వాళ్ళ నోటివాక్యం ఫలించి కొద్ది కాలానికే నరసింహకు ఒక కొడుకు పుట్టాడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని పెద్దలు అంటారు. నరసింహకు కొడుకు కలగగానే పిల్లవాడు తాతను పోలాడని, ధర్మబుద్ధి కలవాడని అందరూ అనుకున్నారు. గుణాలను బట్టి పిల్లాడిని ధర్మన్న అని పిలుస్తూ వచ్చారు. అయితే అందరూ చెప్పుకోగా విని ఆనందించటమే గాని మనవడిని కళ్ళారా చూడటానికి, ముచ్చట తీరా ఎత్తుకోవటానికి వెంకయ్య దంపతులు నోచుకోలేదు. ఎందుకంటే తాత అవ్వల దగ్గరకు ధర్మన్నని పోనివ్వకుండా నరసింహ తగిన కట్టుదిట్టం చేశాడు. అయినా ధర్మన్నకు ఊహరాగానే పశువుల పాకలో జరిగే సంగతులన్నీ తెలుసుకున్నాడు. తండ్రి తనను మేడమీదే ఉండమని బలవంతం పెట్టినా పశువుల పాకలో ఉన్న తాత అవ్వలతో చనువుగా ఉండేవాడు. ఏం చేసినా నరసింహ కొడుకును మందలించలేకపోయాడు. ప్రతిరోజు నరసింహ దగ్గర ఉండి ముసలివాళ్లకు మూకుడులో గంజి పోయించేవాడు. ధర్మన్న కూడా తండ్రి పక్కనే ఉండి ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు భోజన సమయానికి వెంకయ్య తన మూకుడు తెచ్చుకున్నాడు. నరసింహ గంజి పోయించాడు. కానీ పెద్ద వయసు కావటం వల్ల, చాలీ చాలని తిండి వలన నీరసం చేత వెంకయ్య తిరిగి వెళ్ళేటప్పుడు చేతిలో మూకుడు జారిపడి ముక్కలైపోయింది. తండ్రి పక్కనే ఉన్న ధర్మన్న గబగబా తాత చేయి పట్టుకున్నాడు. ఏమిటి తాత, మూకుడు పగలగొట్టేశావే? ఇప్పుడెలా? రేపు మా అమ్మ, మా నాన్న ముసలివాళ్ళు అయిన తర్వాత మరి వాళ్లకు నేను కూడా అందులో గంజి పోయించవద్దా? అప్పుడు మళ్ళీ ఇంకో మూకుడు కొనటమంటే అనవసరమైన ఖర్చు. తాతకి ఇచ్చిన మూకుడు తరతరాలు రావాలి గాని ఇలా పగలగొట్టుకుంటారా? బాగానే చేశావు అని కోపగించుకుంటున్నట్లు నసిగాడు. చిన్నవాడైన ధర్మన్న అన్న మాటల వల్ల నరసింహ తన పొరపాటును వెంటనే గ్రహించాడు. ఇంతవరకు తల్లిదండ్రుల పట్ల క్రూరంగా ప్రవర్తించినందుకు సిగ్గుపడ్డాడు. ఉత్త పుణ్యానికి ముసలివాళ్లను కష్టపెట్టినందుకు ఫలితంగా రేపు తనకు ఇదే గతి కదా అని తెలుసుకుని భయపడ్డాడు కూడా. వెంటనే తల్లిదండ్రుల పాదాల మీద పడి కంటికి కుంచెడు నీళ్లుగా ఏడ్చి క్షమాపణలు చెప్పుకున్నాడు. కుమారునికి పశ్చాత్తాపం కలిగి ఇటువంటి మార్పు వచ్చినందుకు వెంకయ్య దంపతులు ఎంతో సంతోషించారు. తండ్రి బుద్ధిని మార్చిన ధర్మన్నను ఎత్తుకుని తాత అవ్వలు ముద్దులాడారు. ఈ సంతోషంలో వాళ్ళు పడ్డ కష్టాలను మరిచిపోయారు. వెంకయ్య దంపతులను కొడుకు మనవడు వెంటనే మేడలోకి తీసుకుపోయారు.
మళ్ళీ ఇంటి పెత్తనం వాళ్ళకే అప్పచెప్పారు. అప్పటినుంచి ఆ కుటుంబంలో అందరూ హాయిగా ఉన్నారు. అయితే చిన్నవాడైనప్పటికీ తాత మూగుడు తరతరాలు ఉండాలి అని ధర్మన్న చెప్పిన మాట ఆ నోట ఈ నోట ఇప్పటికీ నిలిచిపోయింది.